Okay, let's understand now delete functionality. So I am going to think delete job. So I am going to divide into two tasks. First one is direct delete. Then second task is including like a pop-up confirmation dialog box. So whenever we click the delete button in that particular job, then it will show, do you want to confirm yes or no? If you click yes, then it will delete. If you click no, so it will just cancel the delete operation. Okay, so this is our aim. So we'll see whether we can able to achieve it through JavaScript or not. Maybe if it is not feasible now, maybe we'll discuss in level 3. Level 3 we are going to learn anyhow Bootstrap framework. So Bootstrap is the wonderful framework. So by default components is available. So we can add it all the things in level 3. So direct delete. So చూడండి ఇప్పుడు ఫ్లో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. Whenever we click this button, delete button, this anchor link, so this will populate like trigger this job controller method. So directly flow ఎలా ఉంటుంది, delete anchor link click చేయగానే ఫస్ట్ జాబ్ కంట్రోలర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మెథడ్ జాబ్ కంట్రోలర్కి వెళ్తుంది. జాబ్ కంట్రోలర్ నుంచి సర్వీస్కి వెళ్తుంది. సర్వీస్ నుంచి డిఏఓకి వెళ్ళి డిఏఓలో delete from table name where id job id is equals to question mark. సో జాబ్ ఐడిని పంపిస్తాము ఈ కంట్రోలర్ నుంచి. ఆ జాబ్ ఐడి బేస్ చేసుకొని మనకు డిలీట్ అయిపోతుంది. వాళ్ళు రిటర్న్ వచ్చేసి ఒక సక్సెస్ మెసేజ్ అనేది షో చేస్తాం. సేమ్ పేజ్కి నావిగేట్ చేస్తాం అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇక్కడ. సో ఈ ఫ్లో అనేది మనం చేస్తున్నాం. సో ఇప్పుడు ఎనీహావ్ ఇది ఎక్కడ నుంచి ట్రిగ్గర్ అవుతుంది, త్రూ యాంకర్ లింక్ కాబట్టి డూ గెట్ మెథడ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. డూ గెట్ మెథడ్ అనేది ఆల్రెడీ మనకు రాసుకో ఉన్నాం. సో జనరల్లీ గైస్ డూ గెట్ ఈస్ నాట్ రికమెండెడ్ యాక్చువల్లీ, బట్ లెవెల్ 2 సబ్లెట్లో వచ్చేసి డూ పుట్ అండ్ డూ డిలీట్ మెథడ్స్ అనేవి అవైలబుల్ ఉండు. దట్టు మనం అదర్ ఫ్రేమ్వర్క్స్ అనేది యూస్ చేసుకున్నది ట్రిగ్గర్ చేయాలంటే. బట్ సబ్లెట్లో J2EE అప్లికేషన్లో వచ్చి నో ప్రాబ్లం, వీ కెన్ డూ దాట్. బట్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి HTTP మెథడ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. HTTP మెథడ్స్ ఉంటుంది మనకు. HTTP మెథడ్స్లో మనకు ఒక గెట్ చేసుకోవాలి, డేటాను రిట్రైవ్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ గెట్ మెథడ్, డూ గెట్. ఓకేనా. సేవ్ చేయాలి, కొత్తగా రికార్డ్ అంటే సేవ్ ఆపరేషన్ చేయాలి అంటే పోస్ట్ ఆపరేషన్ యూస్ చేస్తాం. తర్వాత అప్డేట్ చేయాలంటే పుట్ ఆపరేషన్ యూస్ చేస్తాం. డిలీట్ చేయాలంటే డిలీట్ అనేటువంటి మెథడ్ని యూస్ చేస్తాం అనమాట. ఈ 4 మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో చూద్దాం. ప్రస్తుతానికైతే నేను గెట్ పోస్ట్ ఈ రెండు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకు UI నుంచి ట్రిగ్గర్ చేయడం సింపుల్ వేలో ట్రిగ్గర్ చేయడానికి. అందుకని యాక్షన్ అనే అట్రిబ్యూట్ ద్వారా నేను ఈ రెండు మెథడ్స్ని రీయూస్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకే. సో పుట్ టు డిలీట్ వాడామంటే మనం అజాక్స్ కాలింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో నేను చెప్తాను ఒకసారి ఒక వన్ ఆఫ్ ది క్లాస్లో ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను HTTP మెథడ్స్ వాటిని ఎలా ట్రిగ్గర్ చేయాలి అజాక్స్ నుంచి, జావాస్క్రిప్ట్ నుంచి అనేసి నేను ఒకసారి మనం నేర్చుకుందాం అజాక్స్ క్లాస్. ప్రస్తుతానికైతే సింపుల్గా చేసేస్తాం. సో చూడండి, జాబ్ కంట్రోలర్ నుంచి ట్రిగ్గర్ చేద్దాం. సో ఇక్కడ డిలీట్ కదా, డిలీట్ బటన్ దగ్గరికి వెళ్దాం. ఎక్కడ ఉంది, jobs.jsp పేజ్ కదా. సో గో టు jobs.jsp ఫైల్. సో హియర్, సో దిస్ ఇస్ ద డిలీట్ బటన్. సో I tag close, anchor tag close. యాంకర్ ట్యాగ్ మళ్ళీ ఇక్కడ ఎందుకు క్లోజ్ అయింది, ఓపెన్ కదా. చూడండి ఇంతేనా. సో href is equals to ./జాబ్ కంట్రోలర్. అగైన్ మనకు జాబ్ కంట్రోలర్ డూ గెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు పాస్ యాక్షన్ అట్రిబ్యూట్ని పాస్ చేస్తున్నాను. యాక్షన్ ఏమి ఇస్తున్నాను, డిలీట్ అని ఇస్తున్నాను. డిలీట్ అనేది వాల్యూ ఇస్తున్నాను. దాంతోపాటు జాబ్ ఐడి కావాలి కాబట్టి మన క్వరీకి జాబ్ ఐడిని కానీ పాస్ చేస్తున్నాను. జాబ్ ఐడి
ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ వే ఇక్కడ ఏదైతే ఎలా అయితే యూస్ చేస్తున్నామో అదే విధంగా టెంప్లెట్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజీ అనమాట. యాక్షన్ అనే దాంట్లో పెట్టుకొని ఈజీగా చేసుకునేదానికి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇచ్చేసాం ఫస్ట్ స్టెప్. సో జాబ్ కంట్రోలర్కి ఫ్లో అనేది వెళ్తుంది. సో జాబ్ కంట్రోలర్ ఓపెన్ చేస్తున్నాను. జాబ్ కంట్రోలర్లో డూ గెట్ మెథడ్లోకి వచ్చింది. ఇప్పుడు డూ గెట్ మెథడ్లోకి రిక్వెస్ట్లోకి వచ్చింది. రిక్వెస్ట్ నుంచి ఫస్ట్ యాక్షన్ గెట్ చేసుకున్నాం. యాక్షన్లో డిలీట్ అని ఉంటుంది. సో ఫస్ట్ యాక్షన్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్, ట్రూ అయింది. నెక్స్ట్ యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అప్డేటా కాదు, యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ వ్యూవా కాదు. ఇప్పుడు డిలీట్ని చెక్ చేయాలి. డిలీట్కి ఏం అవసరం అవుతాయి? ఇన్ కేస్ ఈ ఫ్లోలోనే డిలీట్ కానీ మనం ఇచ్చేసామని అనుకుంటే చూడండి, ఒకసారి థింక్ చేద్దాం. సో డిలీట్ అనేది లోపలికి వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తాం, జాబ్ ఐడి, ఎస్ ఇది అవసరం అవుతుంది. జాబ్ ఐడి రిట్రైవ్ చేస్తున్నాం రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి. తర్వాత డిటిఓని ఓకే సర్వీస్ డాట్ గెట్ జాబ్, ఇది డేటాని గెట్ చేసుకుంటున్నాం. సో ఇది అవసరం లేదు, ఇదంతా కానీ అవసరం ఉండదు. ఇంకా ఈ ఫ్లో అంతా ఏమి ఉండదు ఇంకా. ఓకే ఇది అసలు అన్నెసరీ అయితే అవసరం లేదు. ఈ రెండింటికి ఇలానే ఉండిచ్చేద్దాం. ఎల్స్ వచ్చేసి మనకు లిస్ట్ ఆఫ్ జాబ్స్ ఫ్లో, ఇది డిలీట్ ఫ్లోకి కొత్తగా రాసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏం రియూజ్ చేయడానికి ఏమో లేవు ఇక్కడ, మరి కాంప్లెక్స్ ఏం లేకుండా అప్డేట్కి వ్యూకి వచ్చి ఈ ఫ్లో వాడాము, లిస్ట్ ఆఫ్ జాబ్స్కి వచ్చి ఇది వాడాము అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొకటి ఇక్కడ ఎల్సిఫ్ అనేది రాసుకుంటున్నా. ఎల్సిఫ్ ఓకేనా. ఎల్సిఫ్లో సేమ్ కండిషన్, ఫస్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్ అవ్వాలి. అదేవిధంగా నాట్ ఈక్వల్స్ టు నల్ అనేది అవసరమా? ఇప్పుడు ఈక్వల్స్ టు నల్ గానైతే ఇది ఫెయిల్ అయ్యి ఎల్స్లోకి వచ్చేస్తుంది. నల్ ఒకసారి థింక్ చేయండి. ఇది ఈక్వల్ టు యాక్షన్ వచ్చి నల్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఇది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఎల్స్ పార్ట్లోకి వచ్చేస్తుంది కదా. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఇక్కడ కానీ మనం కండిషన్ రాసుకోవాలి. ఎల్స్ ఇఫ్, అర్థమైంది కదా. యాక్షన్ అనేది మనకు నాట్ నల్ అంటే యాక్షన్ నల్ అయింది అనుకోండి, ఫెయిల్ అవ్వాలి యాక్చువల్గా. యాక్షన్ నల్ అయితే ఎల్స్ కండిషన్ ఇచ్చినాం కాబట్టి, ఎల్స్ అంటే గ్లోబల్ కాబట్టి ఖచ్చితంగా ఇది వర్క్ అయిపోతుంది. ఇది వర్క్ అయినప్పుడు యాక్షన్ అనేది నల్ వచ్చింది కాబట్టి మనకు ఓకే వ్యూ ఆల్ దీనికి యాక్షన్ అనేది నల్లే వస్తుందా? యాక్షన్ ఏం పంపించట్లే కదా. ఓకే కరెక్ట్, నల్లే రావాలి. నల్ల వస్తేనే మనకి ఈ ప్రాసెస్లోకి వస్తుంది. ఓకే సారీ, ఇగ్నోర్ ఇట్. సో ఇక్కడ యాక్షన్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో అదేవిధంగా యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ డిలీట్, డిలీట్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ నుంచి ఓపెన్ అయింది, క్లోజ్ అండ్ వన్ మోర్, అంతే కదా. ఇక్కడ దీని ఇది ఇక్కడ నుంచి ఇది ఒక కండిషన్, ఇది వచ్చి మెయిన్ ఇఫ్ కండిషన్ క్లోజ్. ఓకే ఇప్పుడు డిలీట్ ఫ్లో, ఇక్కడ డిలీట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. డిలీట్ ఫ్లోలో ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం జాబ్ ఐడిని గెట్ చేసుకుంటున్నాం. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఇట్ హియర్, డిలీట్ ఫ్లో. సో జాబ్ ఐడి అనేది గెట్ చేసుకుంటున్నాం రిక్వెస్ట్ పారామీటర్, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి. దీన్ని మనం ఎక్కడికి పంపించాలి, సర్వీస్కి, సర్వీస్ నుంచి డిఏఓకి పంపించాలి. కాబట్టి డిఏఓ నుంచి రాసుకుంటూ వద్దాం బ్యాక్ ఇప్పుడు. సో డిఏఓలోకి వెళ్తున్నా, జాబ్ డిఏఓలో. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ మెథడ్ నౌ, పబ్లిక్ void delete job by id. సో దీంట్లో యాజ్ యూజువల్ ఇంకా ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ ఈ డాట్ ప్రింట్ ట్రాక్ ట్రేస్. దెన్ ప్రిపేర్ స్టేట్మెంట్ కావాలి కాబట్టి ప్రిపేర్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నాం. ప్రిపేర్ స్టేట్మెంట్ పిఎస్ ఇస్ ఈక్వల్ టు కనెక్షన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం క్వరీ అనేది రాసుకుంటాం, ఫ్రేమ్ చేస్తాం. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ delete underscore job is equals to delete from job where job id is equals to question mark. ఇంతే కదా క్వరీ.
క్వరీ అనేది సింపుల్గా రాసేస్తాం. దీనికి క్వరీకి మనం క్వశ్చన్ మార్క్లోకి జాబ్ ఐడి అనేది పాస్ చేయాలి ఇప్పుడు. సో లెట్స్ ట్రై. సో ప్రిపేర్ స్టేట్మెంట్లో డిలీట్ జాబ్ పెట్టేసాం. సో ఇప్పుడు పిఎస్కి ప్రిపేర్ స్టేట్మెంట్కి సెట్ చేస్తున్నాం. పిఎస్ డాట్ సెట్ ఇంట్ జాబ్ ఐడి ఇంటిజర్ కాబట్టి ఇంటూ ఫస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఐడి అనేది పాస్ చేయాలి. ఐడి ఎక్కడ నుంచి రావాలి, ఇప్పుడు ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా తీసుకోవాలి. ఇంట్ జాబ్ ఐడి. సో ఈ జాబ్ ఐడిని తీసి మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ మార్క్కి ప్లేస్ హోల్డర్కి ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఆ క్వశ్చన్ మార్క్స్ అని ప్లేస్ హోల్డర్స్ అంటామండి. టెక్నికల్ కోడ్ గుర్తుపెట్టుకోండి, ప్లేస్ హోల్డర్. ఓకేనా. సో సెట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయడమే కదా. సో పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్ అన్న వాడచ్చు, ఎగ్జిక్యూట్ అప్డేట్ అన్న వాడచ్చు. ఎగ్జిక్యూట్ ది SQL స్టేట్మెంట్ ఇది ప్రిపేర్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ విచ్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ SQL స్టేట్మెంట్. Some prepare statements return multiple results. Method handles these complex statements with a simpler execute update. ఎగ్జిక్యూట్ క్వరీ వచ్చి మనకు డేటాను గెట్ చేసుకునేందుకు వస్తుంది. ఎగ్జిక్యూట్ అప్డేట్ కానీ ఎగ్జిక్యూట్ కానీ రెండు వాడచ్చు మనం. ఇది బూలియన్ రిటర్న్ చేస్తుంది అనమాట. విచ్ వన్ వీ కెన్ యూస్? ఎగ్జిక్యూట్ అప్డేట్కి డాక్యుమెంటేషన్లో మెన్షన్ చేశారా? ఎగ్జిక్యూట్ ది గివెన్ స్టేట్మెంట్ విచ్ మే బి ఇన్సర్ట్ అప్డేట్ ఆర్ డిలీట్. ఓకే, డిలీట్ని కానీ వాడుకోవచ్చు మనం. సో ఇదే వాడదాం. సో మీరు డాక్యుమెంటేషన్ ఇలా చదువుకోవచ్చు. మీకు డౌట్ వచ్చింది అనుకోండి ఏ మెథడ్ ఏది వాడాలి, రెండు వాడితే వర్క్ అవుతాయి. బట్ వీఆర్ గోయింగ్ టు ఫాలో సమ్ స్టాండర్డ్స్, రైట్? సో ఇదైతేనే మనం యూస్ చేయొచ్చు అనే విధంగా, అందుకని అనమాట. సో మీరు ఐడి మీరు యూస్ చేసినప్పుడు మీరు దాని దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్ కానీ కనిపిస్తుంది అనమాట మొత్తం. సో చదవండి ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. సో ఇదంతా కానీ మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్స్ ది గివెన్ SQL స్టేట్మెంట్ విచ్ మే బి అండ్ ఇన్సర్ట్ అప్డేట్ ఆర్ డిలీట్. ఏదైనా కావచ్చు. ఈ మూడింటికి మనం ఎగ్జిక్యూట్ అప్డేట్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎగ్జిక్యూట్ అప్డేట్ వాడుతున్నాను. పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్. ఎగ్జిక్యూట్ అప్డేట్ వాడాను. సో దీనికి ఏం రిటర్న్ అవుతుంది మనకు? ఎగ్జిక్యూట్ అప్డేట్కి ఇంతే కదా, ఇంటీజర్ కదా ఎగ్జిక్యూట్ అప్డేట్కి వచ్చేది. ఇక్కడ ఏం ఇన్పుట్ అయింది? ఎగ్జిక్యూట్ అప్డేట్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఇంటీజర్ ఇక్కడ ఉంది చూడండి. ఇది రిటర్న్ టైప్. ఇంటీజర్ని రిటర్న్ అవుతుంది అనమాట. కాబట్టి ఇంటీజర్లో హోల్డ్ చేద్దాం. int I is equals to anyhow I మనం రిటర్న్ చేయాలి కాబట్టి నేను గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. Ctrl+C Ctrl+V is equals to 0 పెడుతున్నాను. సో ఇక్కడ జస్ట్ ఐని ఎగ్జిక్యూట్ అప్డేట్ చేసిన అంతే. ఐని రిటర్న్ చేద్దాం. సో ఎండ్ ఆఫ్ ది మెథడ్లో రిటర్న్ అయిపోయింది, సింపుల్. ఓకేనా, డిలీట్ జాబ్ బై ఐడి. సో ఇక్కడ ఐని రిటర్న్ చేస్తున్నా కాబట్టి ఐ ఏ టైప్ ఇంటీజర్ కాబట్టి వైట్ ప్లేస్లో ఇంట్ అనేది పెట్టేస్తున్నాను. సేవ్ ఇట్. నెక్స్ట్ విల్ గో ఇన్ సర్వీస్. జాబ్ సర్వీస్లో పబ్లిక్ వాయిడ్ డిలీట్ జాబ్. సో ఇక్కడ కానీ మనకు ఐడి అవసరం అవుతుంది కాబట్టి ఇంటి జాబ్ ఐడి అని తీసుకుంటున్నాను. సో డిఏఓ మనకు ఉంది కాబట్టి రిటర్న్ డిఏఓ డాట్ డిలీట్ జాబ్ బై పాసింగ్ జాబ్ ఐడి. సో ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి మీకు ఇది కానీ ఇంటీజర్గా ఇచ్చేసాను, అయిపోయింది సర్వీస్ కానీ. నెక్స్ట్ ఇక్కడ ఎటువంటి డీటీఓలు కానీ పోజెస్ ఏం వాడట్లేదు, ఎందుకంటే సింగిల్ ఆర్గ్యుమెంట్ అనేది ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా తీసుకుంటున్నాం. రిటర్న్ ఇచ్చేది కానీ సింగిల్ ఆర్గ్యుమెంటే కాబట్టి ఇంటీజర్ రిటర్న్ టైప్గా తీసుకుంటున్నాం అనమాట. సో నౌ కమ్ టు కంట్రోలర్. కంట్రోలర్ వి ఆల్రెడీ నో సర్వీస్ డాట్ డిలీట్ జాబ్ బై పాసింగ్. ఏదైతే ఇక్కడ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ జాబ్ ఐడి తీసుకున్నామో అది పాస్ చేసేసాం. ఇదేమొస్తుంది? ఐ వాల్యూ అనేది దీనికి ఇస్తుంది. ఐ అనేది నేను గ్లోబల్గా పెట్టుకున్నాను కదా, ఉందా ఐ వాల్యూ? దీనికి ఐ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? హియర్ ఇస్ ద కాలింగ్ హియర్. ఓకే, ఇవి జాబ్ డీటీఓస్. ఇదంతా వ్యూకి అప్డేట్కి ఐ వాల్యూ వస్తుంది.
అప్డేట్కి వ్యూకి ఓకే వచ్చేసాము. సో ఐ వాల్యూ ఏం యూస్ చేయాలా, కింద యూస్ చేసాం, ఇక్కడ యూస్ చేసాం క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, సో ఇంట్ ఐ, ఓకేనా, ఐ వాల్యూ వచ్చింది. ఇంకా యాజ్ యూజువల్ మనకు తెలుసు కదా, ఇది ఈ టెంప్లెట్ తీసుకుంటున్నాను. ఇది Ctrl+C మెసేజ్ టెంప్లెట్. దీని అంతటా కలిపి కామన్గా ఉంటే ఏదన్నా ఆప్టిమైజ్ చేసి చూద్దాం ప్రస్తుతానికి. ఐ వాల్యూ కానీ గ్రేటర్ దాన్ 0 అయితే మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు డూ పోస్ట్లో పెట్టాము, డూ గెట్లో కానీ పెట్టాల్సి వస్తుంది. లేదంటే రెండింటికి కలిపి గ్లోబల్గా తీసుకుంటే సరిపోతుంది కదా. స్ట్రింగ్ మెసేజ్, ప్రైవేట్ స్ట్రింగ్ మెసేజ్, ప్రైవేట్ స్ట్రింగ్ కలర్, సో దట్ మనకు ఇక్కడ డూ పోస్ట్లో అవసరం లేదు, గ్లోబల్గా పెట్టేసాను, ఇన్స్టాన్స్ వేరియబుల్గా పెట్టేసాను కాబట్టి ఎందుకంటే రిమూవ్ చేస్తున్నాను. ఓకే, డైరెక్ట్గా అక్కడ రాసేసాను. రెండు మెథడ్స్లో రెండు అవసరం కాబట్టి సో మనం గ్లోబల్గా పెట్టేస్తామంటే ఈజీగా చేసేసుకోవచ్చు. సో డిలీట్ ఫ్లోలో మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు జాబ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. అనేది వచ్చింది గ్రీన్ కలర్, అండ్ జాబ్ డిలీషన్ ఫెయిల్డ్ అనేసి ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఎక్కడికి రావాలి డిలీట్ అయిన తర్వాత, అవుట్పుట్ రెండరింగ్. వన్స్ డిలీట్ అయిన తర్వాత ఇదే పేజ్కి పంపిద్దామా, ఇక్కడ మెసేజ్ ప్రింట్ అయ్యేటట్టు. ఇదే పేజ్కి రావాలంటే మళ్ళీ జాబ్ కంట్రోలర్కి పంపించాలి మనం. ఇక్కడ ఏదైతే పంపించామో క్రియేట్ అయినప్పుడు ఇది కదా క్రియేట్ ఫ్లోలో ఏం చేసాం, ఇలా పంపించాం. సేమ్ ఇదే మనం వాడాల్సి వస్తుంది ఇప్పుడు. వితౌట్ యాక్షన్లో పంపిస్తే యాక్షన్ వాల్యూ నల్ వచ్చిందంటే మళ్ళీ సేమ్ డూగెట్లోకి వస్తుంది. డూగెట్లో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఎల్స్ పార్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదేంటిది, డేటాను రిట్రైవ్ చేయడం, లిస్ట్ ఆఫ్ జాబ్స్ని. కాబట్టి సేమ్ పేజ్కి రిట్రైవ్ అవి వస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి నేను డూగెట్కే పంపిస్తున్నాను. సింపుల్గా చూడండి, ఈ రెండింటిని సెట్ చేసుకున్నాను బేస్డ్ ఆన్ ఐ వాల్యూ సెట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది ఫ్లోలో నేను ఎక్కడికి రీడైరెక్ట్ చేస్తున్నాను, సేమ్ జాబ్ కంట్రోలర్కి రీడైరెక్ట్ చేస్తున్నాను. Ctrl+C రెస్పాన్స్ డాట్ సెండ్, ఎందుకంటే డేటా ఏం పంపించట్లేదు మనం, అందుకని రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం వేరియబుల్స్, ప్రిమిటివ్ వేరియబుల్స్ కాబట్టి వాటిని నార్మల్గా ఈ క్వరీ పారామీటర్స్లో పంపించేశాను. సో ఇక్కడ దీంట్లో ఏముంది, రెస్పాన్స్ అండ్ రిక్వెస్ట్ రెస్పాన్స్, సో అలా పెట్టేసింది రెస్పాన్స్, అంతే అయిపోయింది. సేవ్ ఇట్, అయిపోయిందండి. చూడండి ఫ్లోలో ఎక్కడైనా డౌట్ ఉందా, కన్ఫ్యూషన్ కానీ డౌట్ కానీ. డిలీట్ కోసం సపరేట్ యాక్షన్ అనేది పంపిస్తున్నాం కాబట్టి ఒకటి సపరేట్ ఫ్లో రాసుకున్నాం ఇక్కడ ఎల్సీ ఫ్లో. ఇక్కడ ఏం జరుగుతుంది, సింపుల్గా డిలీట్ జాబ్ని కాల్ చేసాం, ఐ వాల్యూ వస్తుంది. బేస్డ్ ఆన్ ఐ వాల్యూ మనం సెట్ చేసుకున్నాం మెసేజ్ని, కలర్ని. అండ్ సేమ్ జాబ్ ఇదే ఈ మెథడ్ని కాల్ చేశాను బై పాసింగ్ మెసేజ్ అండ్ కలర్. ఈ మెథడ్ని కాల్ చేసిన మళ్ళీ సెకండ్ టైం ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి యాక్షన్ని కాల్ చేస్తుంది. బట్ యాక్షన్ ఏమవుతుంది, ఈసారి నల్ వస్తుంది. సెకండ్ టైం యాక్షన్ ఏం పంపించట్లేదు ఇక్కడ. ఓకేనా, ఓన్లీ మెసేజ్ కలర్ అనేది పంపిస్తున్నాం కానీ యాక్షన్ పంపించట్లేదు కాబట్టి యాక్షన్ నల్ వస్తుంది. సో ఇక్కడ ఇఫ్ కండిషన్లోకి వస్తుంది, యాక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఎల్సీఫ్లోకి. సో ఇక్కడ కానీ యాక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్, ఎందుకంటే యాక్షన్ అనేది నల్ కదా, ఇది నాట్ ఈక్వల్ టు నల్తో కంపేర్ చేసి ఇక్కడే ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ అప్పుడు ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చినప్పుడు సెషన్ నుంచి డేటాను గెట్ చేసుకుంటుంది యూజర్ డేటా. అక్కడ నుంచి మనకు కంపెనీ ఐడిని గెట్ చేసుకొని, సో సర్వీస్ డాట్ గెట్ జాబ్స్ బై కంపెనీ ఐడి, ఆ బేస్డ్ అండ్ కంపెనీ ఐడి యూస్ చేసుకొని జాబ్స్ అన్ని గెట్ చేసి అవి మళ్ళీ డిస్ప్లే చేసుకుంటుంది అనమాట. సేమ్ దీన్నే మనం రీయూస్ చేసుకుంటున్నాం మల్టిపుల్ టైమ్స్. చూడండి ఇప్పుడు సేవ్ ఇట్, సో లాగౌట్, లాగిన్ raju@gmail.com, raju hit login, jobs. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ PHP డెవలపర్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా, లైన్ 13 జాబ్ని. సో ఇఫ్ ఐ క్లిక్ డిలీట్ హియర్, డిలీట్ అయిపోయింది చూడండి, ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోయింది. అండ్ దెన్ జాబ్ డిలీట్ సక్సెస్ఫుల్ అనేటటువంటి సక్సెస్ మెసేజ్ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ 13 అనేది లేదు, వెళ్ళిపోయింది చూడండి డైరెక్ట్గా. అర్థమైందా? సో ఇది డైరెక్ట్గా మీకు ఇక్కడ వరకు ఓకే. సో ఇప్పుడు యాక్సిడెంట్గా ఏదైనా టచ్ అయింది అనుకోండి, ఇలాగా డిలీట్ అయిపోతుంది డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీనియర్ పైథాన్ డెవలపర్ ఉంది, ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, డిలీట్ అయిపోయింది. ఓకేనా, రిమూవ్ అయిపోయింది ఇక్కడ నుంచి.
మీరు యాక్సిడెంట్గా టచ్ చేస్తే అయిపోతుంది. అందుకని మనం ఒక కన్ఫర్మేషన్ బాక్స్ అనేది కానీ మనం పెట్టుకున్నామంటే జావా స్క్రిప్ట్లో, సో ఇట్ విల్ మేక్ సెన్స్. సో మన ఫ్లోలో ఈ కన్ఫర్మేషన్ బాక్స్ అనేది యాడ్ అవుతుందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకేనా? సో లెట్ మీ ట్రై టు టేక్ ద కోడ్. కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, కన్ఫర్మ్ అనే మెథడ్ ఇచ్చున్నారు. పాపప్ బాక్సెస్ అని ఉన్నాయి. సో ఒకసారి వెరిఫై చేద్దాం, మనకి ఏది యూజ్ అవుతుందో దాన్ని తీసుకుందాం. సో ఒక కన్ఫర్మ్ అనే మెథడ్ తీసుకున్నాం. ఇక్కడ ఫంక్షన్ మై ఫంక్షన్లో కన్ఫర్మ్ అని చెప్పి మనకు ప్రీ డిఫైన్ మెథడ్ అనమాట ఇది. సో దీంట్లో ప్రెస్ ఏ బటన్ అనే విధంగా ఉంటుంది. ట్రై చేసినప్పుడు సో ఇలా అలర్ట్ వస్తుంది, జస్ట్ అలర్ట్ అనమాట ఇది. సో ఓకే క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అవుతుంది. బట్ మనం ట్రాక్ చేయాలి ఇక్కడ. మై ఫంక్షన్ కన్ఫర్మ్ యాక్షన్ ట్రిగ్గర్ చేయలేం కదా, ఇక్కడ జస్ట్ డిస్ప్లే అవుతుంది అంతే. క్యాన్సిల్ అయితే సరే, ఒకసారి చూడండి ఇక్కడ అలర్ట్లో ఇంకొకటి రాస్తున్నాను, హాయ్ అని. సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే హాయ్ అనేది డిస్ప్లే అవుతుంది. క్యాన్సిల్ క్లిక్ చేస్తే అలర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. విల్ సీ. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే క్లిక్ చేస్తే హాయ్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈసారి క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ అని ఉంది కదా, క్యాన్సిల్ క్లిక్ చేస్తే హాయ్ అని వస్తుంది. కాబట్టి ఈ ఫంక్షన్ ఇది మనకు అవసరం రాదు. కన్ఫర్మ్ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ వన్. విల్ సీ ఇన్ అనదర్. ఎందుకంటే మనం ట్రాక్ చేయాలి, క్యాన్సిల్ని అండ్ ఓకేని ట్రాక్ చేయాలి. కన్ఫర్మేషన్ బాక్స్ విత్ లైన్ బ్రేక్స్. లైన్ బ్రేక్స్ కానీ మనకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఇది మనకు కావాల్సింది. సో ఇక్కడ మనకు కన్ఫర్మ్ ఆఫ్ టెక్స్ట్ అని ఉంది కదా, ఈక్వల్స్ టు ట్రూ. ఓకేనా, మనం అక్కడ ఓకే క్లిక్ చేస్తే ట్రూ తోటి కంపేర్ చేయొచ్చు. సో టెక్స్ట్ వచ్చి యూ ప్రెస్డ్ ఓకే అని వస్తుంది, ఎల్స్ అయితే యూ క్యాన్సిల్డ్ అని వస్తుంది అనమాట. ఇది మనకు కావాల్సింది. సో క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనకు డేటా వస్తుంది. ఓకే క్లిక్ చేస్తే యూ ప్రెస్డ్ ఓకే, ఇఫ్ యూ కెన్ క్లిక్ క్యాన్సిల్ యూ ప్రెస్డ్ క్యాన్సిల్. ఇది ఓకేనా, ఇది ట్రై చేద్దాం ఇప్పుడు మనం. సో ఏం తీసుకున్నాం, జస్ట్ ఒక మెథడ్ని మనం ఏదైతే లింక్ ఉందో దానికి ఫస్ట్ ఈ ఫంక్షన్ పెడతాం. ఈ ఫంక్షన్ పెట్టినప్పుడు ఇది ఓకే అయితే ఇక్కడ నుంచి మనకు అక్కడికి వెళ్ళాలి. ఎలా హ్యాండిల్ చేయాలి, అప్పుడు అజాక్స్ కావాల్సి వస్తుంది అంతే కదా. కన్ఫర్మ్ ఇక్కడ కన్ఫర్మ్ కానీ ట్రూ అయితే ఇక్కడ నుంచి మనకు వాటి కాలేజ్ దానికి సర్వ్లెట్ కాల్ అనేది జరగాలి. సర్వ్లెట్ కాల్ నార్మల్గా జరగదు కదా, త్రూ యాంకర్ ట్యాగ్ ద్వారానే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కంట్రోలర్ హెచ్ఎఫ్ అనేది ముందు జరుగుతుందా ఒకసారి వెరిఫై చేద్దాం. లెట్ మీ ట్రై. ఎందుకంటే ఒక యాంకర్ ట్యాగ్ తీసుకొని హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు www.facebook.com అని ఇచ్చేసి క్లిక్ ఇలా ఉందనుకోండి. ఓకేనా, క్లిక్ చేసినప్పుడు ఫేస్బుక్ వెళ్తుంది, ఎందుకంటే అది ఫంక్షనాలిటీ, యాంకర్ ట్యాగ్ ఫంక్షనాలిటీ. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీని యూజ్ చేస్తున్నాం. ఇది యూజ్ చేస్తే ఇస్ ఇట్ మేక్ సెన్స్? ఐ డోంట్ థింక్ సో. క్లిక్ చేశాను, ఓకే వచ్చింది. ఓకే క్లిక్ చేస్తే మనకు అక్కడికి వెళ్తుంది. ఓకే, అండ్ దెన్ క్యాన్సిల్ క్లిక్ చేస్తే క్యాన్సిల్ క్లిక్ చేసినా వస్తుంది. ఎందుకంటే ఇది సెకండ్, ఫస్ట్ ఇది జరుగుతుంది, ఆన్ క్లిక్లో ఉన్న ఫంక్షన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆన్ క్లిక్లో ఈ మై ఫంక్షన్ నుంచి కానీ దీన్ని కానీ మనం కానీ రిమూవ్ చేయగలిగితే సో వి విల్ హ్యావ్ సమ్ ప్రోగ్రెస్. విల్ సీ. మనకు కన్ఫర్మ్ చేసినప్పుడు ఏమొస్తుంది, దీంట్లో ఈవెంట్ అనేది ఒకటి పాస్ చేద్దాం. ఈవెంట్. సో ఈవెంట్ అనేది పాస్ చేసాం అనుకోండి ఇక్కడికి. సో కన్ఫర్మ్ కానీ ఓకే అయితే యాజ్ యూజువల్గా వెళ్ళాలి, ఎల్స్ అయితే ఇక్కడ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేటువంటి మెథడ్ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ఈవెంట్ అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్ యొక్క ఫంక్షనాలిటీని ప్రివెంట్ చేస్తాం, డిఫాల్ట్ ఫంక్షనాలిటీని.
సో చూద్దాం. ఇంతకుముందు ఏం చేసాం, ఓకే క్లిక్ చేసినా వెళ్ళింది, అండ్ క్యాన్సిల్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ ఈ పేజ్కి వెళ్ళేదానికి ట్రై అవుతుంది కదా. సో ఇప్పుడు ట్రై చేద్దాం, ఏదన్నా అచీవ్ చేయొచ్చేమో దీంతో. ట్రై ఇట్. ఓకే ఓకే క్లిక్ చేసినప్పుడు వెళ్ళలేదు. సారీ, ఇది కదా మనం క్లిక్ చేయాల్సింది. క్లిక్ చేసాం, ఓకే, అండ్ దెన్ ఇట్స్ ఓకే. ఇది ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. అండ్ క్యాన్సిల్ సైడ్ చూద్దాం, క్లిక్ అండ్ క్యాన్సిల్. ఎస్, యూ క్యాన్సిల్. ఇంకా వెళ్ళలేదు చూడండి. సో ఇదండి, సింపుల్గా అయిపోయింది. ఓకేనా, లెట్స్ ట్రై టు ఇంప్లిమెంట్ నౌ. సో ఎక్కడ ఉందో మనకు జాబ్ స్టార్ట్ జేఎస్పీ ఉంది కదా, జాబ్ స్టార్ట్ జేఎస్పీకి వచ్చాం, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇది కదా, ఇది ఫస్ట్ వచ్చి ఇది యాక్చువల్గా క్లిక్ చేస్తే ఇది జరుగుతుంది. దీనికంటే ముందు ఏం జరగాలంటే, అందుకని మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాసుకుంటున్నాం ఇక్కడ. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, హెచ్ఎఫ్ కంటే ముందు జరిగేదానికి ఒక ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ని ట్రిగ్గర్ చేస్తున్నాను. ఈవెంట్ని ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లే కన్ఫర్మ్ బాక్స్ అని చెప్పి ఒక మెథడ్ రాసుకున్నాను. దీంట్లోకి ఈవెంట్ అనేది పంపించుకుంటున్నా, జావా స్క్రిప్ట్ ఈవెంట్ని. ఈవెంట్లో ఏముంటుందంటే, ఈ పర్టికులర్ యాంకర్ ట్యాగ్ దాని బిహేవియర్ అంతా ఈవెంట్లో పోతుంది అనమాట. అది ఈవెంట్ అంటాం, ఈవెంట్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఇది జావా స్క్రిప్ట్ అనేది రాసుకున్నాము. ఇప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాస్తాం. బాడీ ట్యాగ్లో రాసుకోవచ్చు, లేదా మీరు సపరేట్ ఫైల్లో రాసుకొని ఇంక్లూడ్ చేసుకున్నా ఓకే, ప్రాబ్లం లేదు. సో వాట్ ఎవర్. సో నేను బాడీ ట్యాగ్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో దానికి పైన రాసుకుంటే, ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రాస్తా. స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకుంటున్నాను. సో ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ మనకు ఐడియా ఉంది కదా, ఫంక్షన్, వాట్ ఈస్ ద మెథడ్ నేమ్, డిస్ప్లే కన్ఫర్మ్ బాక్స్. దీంట్లో ఈవెంట్ వస్తుంది కాబట్టి ఆర్గ్యుమెంట్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టెక్స్ట్ అనేది రాసుకున్నాం. వేర్ ఆర్ లెట్ ఏదైనా తీసుకోవచ్చు, లెట్ డిస్ప్లే టెక్స్ట్ ఆర్ కాన్స్టెంట్ తీసుకుంటాం. కాన్స్టెంట్ డిస్ప్లే టెక్స్ట్. సో టెక్స్ట్ ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం, డూ యూ వాంట్ టు delete this job. వాళ్ళు నెక్స్ట్ లైన్కి ఏం వాడారు, న్యూ లైన్కి స్లాష్ అని వాడారు. అని అడిగి ప్రెస్ ఓకే టు కన్ఫర్మ్. అంతేనా, ఈజ్ ఇట్ మేక్ సెన్స్? డూ యూ వాంట్ టు డిలీట్ దిస్ జాబ్, ప్రెస్ ఓకే టు కన్ఫర్మ్ అని రాసుకున్నాము. ఓకే అని క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అన్నమాట అయ్యేటట్టు సింపుల్గా రాసుకున్నాం. సో ఇప్పుడు మనం కన్ఫర్మేషన్ బాక్స్ రావాలి కాబట్టి కన్ఫర్మ్ ఆఫ్ టీఎక్స్టీ, ఇక్కడ దాకా కన్ఫర్మ్ బాక్స్ వస్తుంది. బట్ ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే ఒక బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, మీరు కావాలంటే ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు. లెట్ వాల్ ఈజ్ ఈక్వల్స్ టు అని. ఇదేం రిటర్న్ చేస్తుందంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. ఓకే కానీ క్లిక్ చేస్తే ట్రూ అనేది వాల్యూలోకి వెళ్తుంది, క్యాన్సిల్ కానీ క్లిక్ చేస్తే వాల్యూలోకి ఫాల్స్ వెళ్తుంది అనమాట. ఇలా అయినా రాసుకోవచ్చు మీరు నీట్గా. సో అప్పుడు ఇఫ్ కండిషన్తో చెక్ చేసుకోండి. ఇఫ్ వాల్యూ డబుల్ ఈక్వల్స్ టు ఆర్ ట్రిపుల్ ఈక్వల్స్ టు ట్రూ అంటే ఓకే కానీ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఓకే అనేది జరుగుతుంది అనమాట. ఏంటి, సంథింగ్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేయము. ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం రెస్ట్రిక్ట్ చేయము. ఓకే కాకుండా అదర్ దాన్ ఓకే క్లిక్ చేస్తే అప్పుడు రెస్ట్రిక్ట్ చేయాలి. దేన్ని రెస్ట్రిక్ట్ చేయాలి, ఏదైతే యాంకర్ ట్యాగ్ బిహేవియర్ ఉందో దాన్ని స్టాప్ చేసేయాలన్నమాట. అంటే ఏమంటే ప్రివెంట్ డిఫాల్ట్ అనేది వాడాలి. కాబట్టి సింపుల్గా ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే సరిపోద్దా. ఇది కానీ ఫాల్స్ అయితే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. చూడండి, ఇస్ ఇట్ మేక్ సెన్స్? వాల్యూ డైరెక్ట్గా ఫాల్స్ చెక్ చేస్తే సరిపోద్ది కదా. వాల్యూ కానీ ఫాల్స్ అంటే క్యాన్సిల్ క్లిక్ చేస్తే అప్పుడు ఈవెంట్ని మనం డిఫాల్ట్ అంటే మనం దీన్ని యాంకర్ ట్యాగ్ బిహేవియర్ని రిమూవ్ చేస్తున్నాం బై యూజింగ్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేటటువంటి మెథడ్ తోటి. అదే ఓకే కానీ క్లిక్ చేస్తే ట్రూ వస్తుంది వాల్యూలోకి, అసలు చెక్ చేయట్లా, ఆటోమేటిక్గా దీంట్లోకి వెళ్ళిపోద్ది. ఇది కాల్ అయిపోతుంది ఇది వాటి కాల్ సర్లెట్. ఓకేనా, ట్రై చేద్దాం ఇది వర్క్ అవుతుందా లేదు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ట్రై చేయడం కంటే డీబగ్ చేస్తాను. నిన్న సర్వర్ సైడ్ డీబగింగ్ అనే చెప్పాను, జావా కోడ్ని ఎలా డీబగ్ చేయాలని. ఇప్పుడు HTML కోడ్ జావా స్క్రిప్ట్ కోడ్ని ఎలా డీబగ్ చేయాలి యూజింగ్ క్రోమ్ బ్రౌజర్. ఓకేనా, ట్రై చేద్దాం. చూడండి, లెట్స్ సేవ్ దిస్. సో మనకు 2 వేస్లో డీబగ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చి డీబగ్గింగ్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు. డీబగ్గింగ్ కాదు, డీబగ్గర్ అనుకుంటా.
యా డీబగ్గర్ ఇలా యాడ్ చేసుకుంటున్నాం. దీన్నే పాయింట్ అని అంటున్నాం యూఐలో. ఓకేనా, ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు లైన్ నెంబర్ ఇక్కడ దగ్గర పాస్ అయిపోతుంది అనమాట ఈవెంట్ అనేది. మనం నెక్స్ట్ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా, సో డీబగ్గర్ అనేది యాడ్ చేసుకున్నాం. దీన్నే మనం ఏమంటున్నాం అంటే డీబగ్ పాయింట్ అంటున్నాం. నిన్న ఏం చేసాం, ఇక్కడ జావాలో అయితే డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఐడిలో పాయింట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది యూఐ సైడ్, జావా స్క్రిప్ట్ అంటే యూఐ రిలేటెడ్ కాబట్టి మనం బ్రౌజర్లో పాయింటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం కోడింగ్ లెవెల్లో కావాలనుకుంటే డీబగ్గర్ అని చెప్పి మనం కానీ వాడామంటే ఇది ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా ఇది డీబగ్ పాయింట్గా తీసుకుంటుంది అనమాట. చూడండి, సేవ్ ఇట్. సో లెట్స్ ట్రై ఇట్ నౌ. చూపిస్తాను నేను అది ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ కాకుండా డీబగ్గింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. సో లాగౌట్, లాగిన్, జాయిన్. దీంట్లో ఎక్కువ ఉన్నాయి జాబ్స్, దీన్ని డిలీట్ చేద్దాం. సో జాబ్స్లోకి వచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 9th వన్ని డిలీట్ చేస్తున్నాను. సో నేను డిలీట్ క్లిక్ చేయగానే దానికంటే ముందు మీరు ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి మనకు ఇది తీసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఎలా చేయాలి అని అనుకుంటే సోర్స్లోకి వెళ్తాం కదా. సోర్స్లో మీరు చూసుకుంటారు మనం రాసిన జావా స్క్రిప్ట్ ఎక్కడ ఉందో చూడాలి. గురించి CSS, జాబ్ పోర్టల్, వర్క్ స్పేస్, ఈ CSS ఫైల్స్. అందుకనే జావా స్క్రిప్ట్ అంటే సపరేట్ ఫోల్డర్లో పెట్టుకుంటే మనం ఈజీగా గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సో మనకి పేజెస్ అనేవి డిస్ప్లే కావట్లేదు. ఓకే, జాబ్ కంట్రోలర్లో JSP ఫైల్ వచ్చింది చూడండి. ఇది సోర్స్ కదా, జావా స్క్రిప్ట్ ఇక్కడ ఉందో చూడండి ఇది. సో మనకి ఇక్కడ డీబగ్గర్ పాయింట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి సోర్స్ ట్యాబ్లో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ నెంబర్ 208లో మనం యాడ్ చేయాలంటే 208 మీద క్లిక్ చేస్తే ఇలా హైలైట్ అవుతుంది అనమాట. ఇది డీబగ్ పాయింట్ అంటాం. లేదా కోడింగ్ సైడ్ అంటే డీబగ్గర్ అనేది యాడ్ చేస్తే ఇది కానీ ఇంటర్నల్గా దీనిలాగే వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అక్కడ ఆగిపోతుంది అనమాట ఎగ్జిక్యూషన్ అని. డీబగ్గర్ ఉన్నా లేదా డీ పాయింట్ అనేది ఎనేబుల్ చేస్తున్నా బ్రౌజర్లో. ఓకేనా, సోర్స్ ట్యాబ్లో గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో మనం ఇక్కడ ఫైండ్ చేయలేము మనం రాసిన అది అనుకున్నప్పుడు, ఫైండ్ చేస్తే మనం ఇలా డీబగ్ పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఫైండ్ చేయలేము అని అనుకుంటే, ఫైండ్ చేయలేకపోయాము అనుకుంటే అక్కడ ఐడిలో డీబగ్గర్ అని చెప్పి మనం కోడింగ్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు ట్రిగ్గర్ చేయొచ్చు. ఇక్కడ ట్రిగ్గర్ చేసినప్పుడు డీబగ్గర్ దగ్గర ఆగిపోతుంది చూడండి. ఆగిపోయిందా? పాస్డ్ ఇన్ డీబగ్గర్. చూడండి, ఎక్కడైతే మనకి జావా స్క్రిప్ట్లో డీబగ్గర్ అని రాస్తున్నామో అక్కడ ఆగిపోయింది. 207లో పాస్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చాయి ఇప్పుడు మనకు బ్రౌజర్లో సేమ్ మనం అక్కడ డిస్కస్ చేసాం కదా 3. ఇక్కడ వచ్చేసి స్టెప్ ఓవర్ ఒకటి, స్టెప్ ఇంటూ ఒకటి, స్టెప్ అవుట్ అనమాట. ఓకేనా, ఏదైతే మనం అక్కడ డిస్కస్ చేసాం ఆ 3. ఇది వచ్చేసి రెజ్యూమ్ చేయడం. ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టెప్ ఓవర్, రెజ్యూమ్ ఇక్కడ ఉన్నాయి 2. లేదంటే రెజ్యూమ్ ఒకటి, స్టెప్ ఓవర్ ఇక్కడ ఉన్నాయి. స్టెప్ ఓవర్, స్టెప్ ఇంటూ, స్టెప్ అవుట్, ఈ 3. అర్థమవుతుందా? సో మనం నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాం కాబట్టి నేను స్టెప్ ఓవర్ క్లిక్ చేస్తున్నా. స్టెప్ ఓవర్ క్లిక్ చేస్తున్నా. సో లైన్ నెంబర్ 208లోకి వచ్చింది. ఈవెంట్ ఆబ్జెక్ట్ కావాలంటే ఈవెంట్ మీద మీరు హోవర్ చేశారంటే చూడండి, ఇది ఈవెంట్ ఆబ్జెక్ట్. బై డిఫాల్ట్గా అన్నీ ఉంటాయి దీంట్లో, డేటా అంతా. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. సో ఇది జస్ట్ వేరియబుల్ కదా, క్లిక్ చేస్తున్నాను. సో వేరియబుల్ అనేది యాడ్ అయింది. సో డిస్ప్లే టెక్స్ట్లో డిస్ప్లే టెక్స్ట్ అనేది యాడ్ వచ్చింది అనమాట. సో చూడండి, ప్రెస్ ఓకే టు కన్ఫర్మ్ అనేది న్యూ లైన్లోకి వచ్చింది. మనం స్లాష్ అని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కన్ఫర్మేషన్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రస్తుతానికి వాల్యూలో మీరు హోవర్ చేశారంటే ఎటువంటి డేటా కనిపించదు వాల్యూలో. ఓకేనా, ఎప్పుడు కనిపిస్తుంది అది? మనం అక్కడ కన్ఫర్మ్ కానీ క్యాన్సిల్ క్లిక్ చేసినప్పుడు వాల్యూలోకి డేటా రిటర్న్ అవ్వాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నా. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయగానే ఇప్పుడు మన కన్ఫర్మేషన్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి. క్లిక్ చేశాను. వాట్ హ్యాపన్? డిలీట్ అయిపోయిందా? జాబ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్ ఏమి వచ్చిందా? కన్ఫర్మ్లో మనం కరెక్ట్ అని రాస్తుంది. కన్ఫర్మ్ ఆన్ టెక్స్ట్ అంతేగా, అదే కదా వాళ్ళు వచ్చింది. కన్ఫర్మ్ టెక్స్ట్. ఓకే, డీబగ్గర్ ఆగలేదు, అది ఆగలేదు కదా, అసలు డిస్ప్లే కాలేదు కదా. కన్ఫర్మ్ కరెక్టేనా? స్పెల్లింగ్ కరెక్టే కదా? కన్ఫర్మ్ ఆఫ్ డిస్ప్లే టెక్స్ట్ కదా సార్? ఓ కరెక్ట్.
అలాంటప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చి ఉండాలి అయితే మనకు డీబగ్ చేసే టైంలో. సో ఎర్రర్ వస్తే మీరు కన్సోల్ కానీ క్లిక్ చేశారంటే ఇక్కడ కనిపిస్తుంది నార్మల్గా. ఓకే, విల్ సీ. ట్రై చేద్దాం ఇప్పుడు. లెట్స్ సేవ్ దిస్. అగైన్ రీలాగిన్. సో జావా స్క్రిప్ట్ కాబట్టి ప్రాబ్లం లేదు, అవ్వాల్సిన అవసరం లేదు, రీలాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. గో టు జాబ్స్. సో ఆల్రెడీ డీబగ్గర్ అక్కడ కోడ్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి చూద్దాం. క్లిక్ ఇట్, సారీ డిలీట్ ఇట్. సో కన్ఫర్మ్ వచ్చింది, బట్ డీబగ్గర్ యాక్టివేట్ అవ్వలేదు. డీబగ్గర్ ఉంది కదా, డీబగ్గర్ ఎందుకు రాలేదు? ఓకే, నేను కన్ఫర్మేషన్ బాక్స్ అంటే ఈ లైన్ నెంబర్ 199లో ఉంది కాబట్టి నేనే మాన్యువల్గా యాడ్ చేస్తాను 200లో. డీబగ్గర్ ఎగ్జిక్యూషన్లో ఉంది. డీబగ్గర్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు? సో ఓకే చేస్తే డిలీట్ అయింది. సో 188లో ఒకటి పెట్టాను, డీబగ్గర్ పెట్టాను. తర్వాత ఇఫ్ వాల్యూ 190లో కానీ పెట్టాను వాల్యూని చెక్ చేయడానికి. డీబగ్గర్ ట్రై చేద్దాం ఇంకోటి. సో డిలీట్ ఇట్. వాట్ ఏంటి డీబగ్గర్స్ రావట్లేదు? క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నా. సో పిహెచ్పి డెవలపర్ కదా మనం డిలీట్ కొట్టింది. సో క్యాన్సిల్ క్లిక్ చేస్తే ఇది డిలీట్ కాకూడదు. ఎస్, డిలీట్ కాలా. ఫంక్షనాలిటీ అయితే వర్క్ అవుతుంది, బట్ డీబగ్గింగ్లో ఏదో ఇష్యూ ఉంది. వై డీబగ్గర్ ఈస్ నాట్ సెలెక్టెడ్. ఫాస్ట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్. Refresh this. Inspect. Source. Debugger యాడ్ చేసాం. PHP డెవలపర్ని డిలీట్ చేస్తున్నాను. వై? క్యాష్ ఇష్యూనా? సో క్యాన్సిల్ చేస్తేమో పోవట్లా, ఇదేమో కరెక్ట్గానే వర్క్ అవుతుంది, బట్ డీబగ్గర్ ఒకసారి ఎనేబుల్ చేసి చూపిద్దామని. ఓకే, ఎనీహౌ విల్ ట్రై ఇట్ ఇన్ అదర్ బ్రౌజర్. కాపీ దిస్ URL, గో టు ఎడ్జ్ బ్రౌజర్. ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఉందిగా. డీబగ్గర్ చూపిద్దాం మొబైల్ అంతా. Jobs. So right click, go to inspect. సో ఇక్కడ మనకు ఎక్స్పాన్షన్ అక్కడ సోర్స్ అని ఉంది కదా, సోర్స్లోకి వెళ్ళాం. కంట్రోలర్. సో ఆల్రెడీ డీబగ్గర్ యాడ్ చేస్తున్నాను, దాంతోపాటు నేను ఇంకొకటి కానీ యాడ్ చేసుకున్నాను. 188లో డీబగ్గర్ పాయింట్స్ యాడ్ చేసుకున్నాను, ఒక 2 చూద్దాం. అండ్ దెన్ క్లిక్ PHP డెవలపర్ డిలీట్ బటన్. ఎస్, నౌ డీబగ్గింగ్ ఈస్ వర్కింగ్. సో దట్ ఈస్ ద కేస్. యూఐ సైడ్ ఏదైనా ఇష్యూ వస్తే క్యాష్ క్లియర్ చేసుకుంటున్నారు మీరు బ్రౌజర్ది. సో దాంట్లో క్రోమ్లో క్యాష్ కానీ క్లియర్ చేస్తే అగైన్ డీబగ్గింగ్ అనేది వర్క్ అవుతుంది. సో బ్రౌజర్ డీబగ్. ఓకేనా, చూడండి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వస్తాను స్టెప్ ఓవర్కి. సో లైన్ నెంబర్ 188కి వచ్చింది, డిస్ప్లే టెక్స్ట్లోకి వచ్చింది, 189లోకి వచ్చి ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయగానే డిస్ప్లే అవ్వాలి మనకి ఇప్పుడు ఇది. సో డిస్ప్లే అయింది. క్యాన్సిల్ క్లిక్ చేస్తే 190లోకి రావాలి ఇప్పుడు. ఎస్, 190లోకి వచ్చింది. ఇప్పుడు వాల్యూ మీద హోవర్ చేస్తే ఫాల్స్ వచ్చింది చూడండి. ఓకేనా, సో కరెక్ట్గా రిటర్న్ చేసిందా వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకు వాల్యూలోకి ఫాల్స్ వచ్చింది. కాబట్టి వాల్యూ డబుల్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి ఈవెంట్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. డిఫాల్ట్ బిహేవియర్ని ప్రివెంట్ ఆపేస్తుంది అనమాట. అంటే యాంకర్ ట్యాగ్ని వర్క్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్ అంటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వెళ్తే ఇఫ్ లోపలికి వెళ్ళింది అండ్ దెన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఎండ్ ఆఫ్ ది సెషన్ అయిపోతుంది, ప్రివెంట్ అయిపోతుంది అనమాట. సో పాస్ ఇచ్చే రెజ్యూమ్ కొట్టేస్తే అయిపోతుంది. ఓకేనా, అదే సక్సెస్ఫుల్ చూడండి మళ్ళీ.
పిహెచ్పి మీద డిలీట్ కొడుతున్నాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఓవర్ వెళ్తా ఉన్నాను. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈసారి ఓకే క్లిక్ చేస్తున్నాను. డూ యూ వాంట్ టు డిలీట్ దిస్ జాబ్, ప్రెస్ ఓకే టు కన్ఫర్మ్. ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేసినప్పుడు వాల్యూలోకి ట్రూ వచ్చింది. ఇప్పుడు ట్రూ వచ్చింది కాబట్టి వాల్యూ ట్రిపుల్ ఈక్వల్స్ టు ఫాల్స్. ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుందా? ఫాల్స్ అవుతుంది కాబట్టి దీని లోపలికి వెళ్ళదు. దీని లోపలికి వెళ్తే డిఫాల్ట్ బిహేవియర్ని క్యాన్సిల్ చేసేస్తుంది. దీని లోపలికి వెళ్ళకపోతే డిఫాల్ట్ బిహేవియర్ వర్క్ అవుతుంది, అంటే సబ్లెట్ అనేది కాల్ అవుతుంది. సబ్లెట్ కాల్ అయితే ఇది డిలీట్ అయిపోతుంది అనమాట. అంతే కదా. సో రెజ్యూమ్ చేస్తున్నాను. వాట్ హ్యాపెండ్? దాని ఎర్రర్ అనేది ఏమైనా వచ్చిందా? సోర్స్ కన్సోల్ మీకు రాలేదు మరి. ఓకే, ఎస్, ఇప్పుడైంది. జాబ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్. ఓకేనా. సో HTML డెవలపర్ క్లిక్ చేస్తున్నాము. డూ యూ వాంట్ టు కంటిన్యూ, డూ యూ వాంట్ టు డిలీట్ దిస్ జాబ్? ఎస్, ఓకే క్లిక్ చేస్తే మనకు డిలీట్ అయిపోతుంది. క్యాన్సిల్ క్లిక్ చేస్తే డిలీట్ అవ్వదు. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ది క్రెడ్ ఆఫ్ ది జాబ్స్ అండి. అర్థమైందా? రెండింటిని ఇంప్లిమెంట్ చేసాం, జావా స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేసాం, అదేవిధంగా మనకు డిలీట్ ఫంక్షనాలిటీ చేసాం. సో జాబ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ మనకు కావాల్సింది యూజర్ అనేవాడు లాగిన్ అయినప్పుడు ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి అనేది చూడాలి మనం నెక్స్ట్. ఓకేనా. సో ఈ లోపు మీరు ఐ థింక్ దట్స్